ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడడానికి, ధ్యానం చేయడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం చదువుతూ, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్యను బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగునని వారు ప్రకటిస్తూ ఉన్నారు అపోస్తలులు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టే మనకు పునరుత్థానం ఉందని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజమిట్లారా, అక్కడున్న పరిస్థితి పునరుత్థానం లేదు అని ఒకరు, ఉందని ఒకరు, ఇలా మాట్లాడుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా నడుస్తున్న గుంపు, యేసు ప్రభు వారు చెప్పిన మాట వింటూ నడుస్తున్న గుంపు, రెండు గుంపులు ఉన్నాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా గుంపులు ఏర్పడతా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చాలామంది ఎలా ఉండాలి ఏంటి అని కొంత గలిబిలిలో ఉంటూ ఉన్నారు. ఏదైనప్పటికీ యేసు ప్రభు వారిని బట్టే మనకి పునరుత్థానం ఉంది. అది ఎలా చెప్పగలమనంటే, ముందుగానే యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయి ఆయన 3వ రోజున పునరుత్థానుడు తిరిగి లేచాడు. లేవటమే కాదు, అదేదో మాయలాగా లేకపోతే ఇంకోటిలాగా చేయలేదు. యేసు ప్రభు వారు మరలా అపోస్తులకి, పిలువబడిన వారికి, అనేకమైనటువంటి తల్లిన మరియ, వీరందరికీ కూడా కనపడ్డారు. అంటే ఆయన చనిపోవటం వాస్తవం, 3వ రోజు లేవటం వాస్తవం, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అందుకనే బ్రదర్ మిట్లరా, వారు బోధిస్తూ ఉన్నారు. ఈ బోధ నచ్చనటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు వారి మీద ధూమిగా రావటం, ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు కూడా యేసు ప్రభు వారిని దేవుడన్నా, ఆయన తిరిగి లేస్తాడని చెప్పిన చాలామంది వ్యతిరేకులు మరి తిరుగుబాటు చేస్తున్నారు. మంచిది, వారు తిరుగుబాటు చేసినా చేయకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభు వారి సమాధి మాత్రం ఖాళీగా ఉంది. మీరు వెళ్ళి చూసినా, అలాగే ఆయన లేచి ఎవరెవరు కనపడినటువంటి స్థలాలు, మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ ఉదయం నేను ఏం చెప్తున్నానంటే, మనం అంతా కూడా ప్రయాసపడేది ఎందుకంటే, ఆయన ఎలా పునరుత్థానుడయ్యాడో మనము కూడా చనిపోయి తిరిగి లేపబడతాం. పునరుత్థాన దినమందు ఆయన మేఘాల మీద రాబోతున్నాడు, ఆయన మనల్ని తీసుకుని పోబోతున్నాడు. కనుక దీని కొరకే ఈ కష్టాలు, దీని కొరకే ఈ శ్రమలు. లేకపోతే లోకంలో ఉన్న వారిలాగా వ్యభిచారం చేయలేమా? మనం లోకంలో ఉన్న వారిలాగా తాగలేమా? లోకంలో ఉన్న వారిలాగా అబద్ధాలు ఆడలేమా? లోకంలో ఉన్న వారిలాగా ఇతర ఆస్తులు తీసుకోలేమా? చేయగలం. కానీ మనకు అది శాశ్వతం కాదు అని తెలుసుకొని, యేసే మనకు మార్గం, యేసయే మనకి జీవం, యేసయే మనకి సత్యం అని ఎరిగి నడుస్తున్నాం. కనుక పడండి ఇతరులనే మాటలు అన్నిటికీ కష్టపడి శ్రమలు అనుభవించండి. మనం ఒకరోజు లేపబడబోతున్నాం. ఆ దినము మనకి మహా ఆనందంగా ఉండబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో పునరుత్థానం కేవలం మిమ్మల్ని బట్టే ఉందని వాక్యం సెలవిస్తూ చెప్తున్నప్పుడు, తిరుగుబాటు చేసిన సమూహం ఉంది. వారికి నీ భయమును కలిగించి నీ చిత్తమైతే వారికి కూడా మారు మనసు దయచేయమని, త్వరలో రాబోతున్న రాకడికి సిద్ధపాటు దయచేయమని, విన్న బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో మనల్ని అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.